నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ గారు పాల్గొంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలియాస్ గారు నమస్తే అండి. నమస్కారం. గల్ఫ్ నుండి ఇక్కడికి వచ్చి ఉప ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చారు. సో ఎలాంటి వరమడితో ముందుకు వెళ్తున్నారు? అసలు గల్ఫ్ లో కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మా నంద్యాల ఈ ఉప ఎన్నికలు ఒక ప్రత్యేకమైన ఉప ఎన్నికలు. ఈ నంద్యాల ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నారు. ముస్లింలు మోసపోకూడదని, చంద్రబాబు నడిచే అబద్ధపు మాటలతో మోసపోకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో కేవలం ఈ ఎన్నికల కోసమే సుమారు 10 మంది మేము గల్ఫ్ నుంచి ముస్లింలు నేను ముస్లింగా వాళ్ళను చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాను. ఇంకా గల్ఫ్ కమిటీ ఏ విధంగా ఏర్పాటు చేసినామంటే, గల్ఫ్లో సుమారు 16 లక్షల మంది మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2014లో గల్ఫ్ సమస్యలను పరిష్కరించాలని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో చేర్చి ఎక్కడైతే గల్ఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో అక్కడంతా ఎన్నికల ప్రచారం చేసి, కానీ ఇంతవరకు 3.5 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ మధ్యనే 1.5 సంవత్సరం ఏపీఎన్ఆర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అని ఒక కార్పొరేషన్ స్థాపించి కేవలం ఎన్ఆర్ఐస్ ద్వారా అమరావతికి నిధులు రాబట్టుకోవడమే సరిపోయింది, కానీ వాళ్ళ సమస్యల గురించి ఎక్కడా పట్టించుకోలేదు. ఈ సమస్యలన్నీ మేము అక్కడ ఉండే సమస్యలన్నీ మేము మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు వారు మంచి హృదయంతో గల్ఫ్లో కమిటీ వేస్తే బాగుంటుందని నాకు చెప్పడం ద్వారా నేను గల్ఫ్, కువైట్, దుబాయ్ ఈ విధంగా కొన్ని చోట్ల కమిటీలు ఏర్పడడం జరిగింది. ఇంకా ఈ ఎన్నికల్లో కేవలం మనం ముస్లిం సోదరులు మోసపోకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చి అంటే 3.5 ఏళ్ళు అయినా కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు అనగానే ఫరూక్ గారికి ఎమ్మెల్సీ, నౌమానికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు మీ పార్టీ తరఫున? నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశ రాజకీయ నాయకులలో బహుశా ఈ రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ఈ ప్రపంచంలో అటువంటి అవకాశవాది రాజకీయ నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే కేవలం ఎన్నికల సమయంలోనే వాగ్దానాలు చేస్తారు. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఉంది, ముస్లిం ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఆ విధంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఫారూక్ గారిని కానీ ఇంకోటికి కానీ పదవి ఇవ్వడం జరిగింది. ఈ 3.5 సంవత్సరాలు ఏ రోజు నంద్యాలను కానీ ఇక్కడ ముస్లింలను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్నికలలో లబ్ధి పొందాలా, వాళ్ళు ఓట్లు సంపాదించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్లైనా కానీ ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలు అనగానే 1600 కోట్లతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు టీడీపీ నాయకులు. సో దీన్ని మీ పార్టీ తరఫున ఏ విధంగా చూస్తారు? ఉప ఎన్నికలు వస్తున్నాయి, నోటిఫికేషన్ రాకముందే నోటిఫికేషన్ వస్తే మనం ఏం చేయలేము అనే ఒక ఉద్దేశంతో వారు అభివృద్ధి, కానీ ఈ అభివృద్ధి ఎన్నికలైన తర్వాత గెలుపు ఓటములు పక్కన పెట్టి గెలిచేది మన అభ్యర్థే. ఒకవేళ పొరపాటున వాళ్ళు అనుకుంటున్నారు మేము గెలుస్తాము అనే ఉద్దేశంతో ప్రజలను మభ్యపెట్టాలని మేము అభివృద్ధి చేస్తామంటున్నాం. వాళ్ళు అభివృద్ధి చేయడం ఊరికే కేవలం ఎన్నికల కోసం మాట్లాడడం కానీ వేరే ఇది లేదు. అదేవిధంగా ఉర్దూ భాషకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని చెప్పేసి మీరు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ఏ విషయంలో ఈ ఆరోపణ చేయడానికి గల కారణాలు ఏంటి? మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి అసెంబ్లీలో తెలుగు భాష రెండో భాషగా పరిగణిస్తాం. ఈ ఉర్దూ భాషను రెండో భాషగా పరిగణిస్తాం. ఉర్దూ భాష మా మాతృభాష. ఈ ఉర్దూ భాష కేవలం మన రాష్ట్రంలోనే కాదు, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో ముస్లిం ఇతరులు కూడా చదువుతారు. ఈరోజు కూడా ఉర్దూ పేపర్ వాళ్ళు చదువుతున్నారు. ఇంకా సినీ ఇండస్ట్రీ, హిందీ సినీ వాళ్ళు ఉర్దూ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ అయ్యి ఉర్దూను వాళ్ళు ఇది చేసేయాలని ఉన్నారు, అని తొక్కాలని ఉన్నారు. అంటే ఒక మాట ఉన్నది పాతకాలంలో, ఎవరిదైనా ఒక మతమైనా ఒక
సామాజికమైన వాళ్ళను అణగదొక్కాలంటే వారి భాషను అణగదొక్కాలి. ఆ విధంగా చంద్రబాబు ముందుకు పోతున్నానని నేను భావిస్తున్నాను. మీరు చూడండి ఒకసారి, ఇది ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు శాసనసభలో ఉర్దూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉర్దూ ఉంది. ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతిలో ఉర్దూ అక్షరాలు లేవు అక్కడ. అంటే చంద్రబాబు నాయుడుకు మా ఉర్దూ భాష కూడా ఇష్టం లేదు. మా భాషను అణగదొక్కాలా, సామాజికంగా రాజకీయంగా ముస్లిం అణగదొక్కాలని ఒకే ఒక. ఈ విధంగా నేను ఇక్కడ ఉండే ప్రజలకు నచ్చజెప్పాలా, మా పైన ఎంత కక్ష ఉన్నది చంద్రబాబు నాయుడుకు, కేవలం కపట ప్రేమ, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడే కానీ అది కూడా ఎన్నికలు వచ్చాయని. లేకుంటే ఈ ఎన్నికలు రాకపోతే ఆ ఫారూక్ను కానీ ఆ నౌమాన్ గారిని కానీ ఈ నంద్యాల కానీ పట్టించుకునేవారు. ఇప్పుడు మీరు ప్రస్తుతం గల్ఫ్ నుంచి వచ్చి నంద్యాల ఉప ఎన్నికల్లో పాల్గొంటున్నారు. సో మైనార్టీల తరఫు నుంచి ఎలాంటి హామీతోటి మీరు ముందుకు వెళ్తున్నారు? దివంగత నేత మహానాయకుడు రాజశేఖర్ గారు మేము అడగకపోయినా మా ముస్లిం ప్రజలు కష్టాలు చూసి 4% ఇచ్చారు. ఆ 4%లతో చిరు వ్యాపారాలు కూడా, చిరు వ్యాపార వాళ్ళ కొడుకు కూతురు ఈరోజు ఇంజనీర్, డాక్టర్స్. నా వరకు నా కూతురు నా కొడుకు, నా కూతురు ఎంఫార్మసీ చేసింది రిజర్వేషన్లో, నా కొడుకు ఇంజనీర్ చేశాడు. కానీ ఇంత ఆలోచన చేసే ఆ నాయకుడు మహానాయకుడు దివంగత రాజశేఖర్ గారు, వారి కుమారుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయ సాధన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి భవిష్యత్తులో వారు 2019లో ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఇది ఎవరో ఆపలేరు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మహానాయకుడు ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదించారో, ఏ విధంగా ప్రేమగా అభిమానంగా చూసుకున్నారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పైన అభిమానం చూశారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. సో మీరు చెప్తున్నారు దివంగత వైఎస్ అది నా అధికారంలో ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చారు అని చెప్పేసాను. మరి ఇప్పుడు వైఎస్ తనయుడు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మీకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మా స్వయంగా మేము చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభిమానంతో, ఎంత ప్రేమతో ముస్లింలను పిలుస్తారు. వారి ఆశయ సాధన కోసమే అది ఈ పార్టీ పెట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా వారిపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకం నాకు ఒక్కడికే కాదు, రాష్ట్రంలోని ముస్లిం జనాభాలో ఎంతమంది ఉన్నారు అందరూ ఆ నమ్మకంతోనే ఉన్నారు. మేలు జరుగుతుంది. మొన్న జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మైనార్టీలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలతోటి మీరు సంతృప్తి చెందారా లేదా? అదేవిధంగా ఈ హామీలను జనంలోకి తీసుకువెళ్ళడానికి మీరు ఎలాంటి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు? ఈ నంద్యాల ఎన్నికల కోసం హామీ చేశాను. నేను స్వయంగా చాలా చోట్ల చూశాను. నంద్యాల ప్రజలకు, ముస్లిం ప్రజలు ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వయంగా నేను చూసిన వ్యక్తి, ఈ ఎన్నికల్లో ఈ పార్టీ ఏర్పాటు నుంచి పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ మహానాయకుడు వైఎస్ఆర్ కానీ మాట ఇస్తే తప్పదు. కడప ఎమ్మెల్యే టికెట్ 2014లో అంజద్ బాషాను నిర్ణయించారు. దానికన్నా ముందు చాలామంది మేము అది చేస్తాం ఇది చేస్తామని చాలామంది టికెట్ ఇవ్వకూడదని, మైనార్టీస్కి వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని ప్రయత్నించారు. మాట ఇచ్చేసాను, మాట తప్పను, ఖచ్చితంగా అంజద్ బాషా గారికి ఇస్తాను. ఇంతకుముందు మహానాయకుడు బతికున్నప్పుడు స్వయంగా వారి బామర్ది కడప పట్టణం టికెట్ ఆశిస్తే చెప్తే లేదు నేను ముస్లింలకే ఇస్తాను. అదేవిధంగా వారి తండ్రి ఏ మాట చెప్పినారో అదే మాట కడప బహిరంగ సభలో కడప సీటు ముస్లింలకు ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకోసం పూర్తి నమ్మకం వారు ఏదైనా మాట చెప్తే వైఎస్ అంటే 2 అక్షరాలు మాటకు కట్టుబడి ఉంటారు. పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది, మేము కూడా నమ్ముతున్నాం. అదేవిధంగా 2014లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. సో అవన్నీ అమలయ్యాయా, ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించి? సో ఇవి ఈ 3.5 కాలంలో అమలయ్యాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? 2014లో చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారు. సుమారు 600 హామీలు ఇచ్చారు. దానిలో ఏది అమలు కాలేదు. ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని వారు మొట్టమొదటిసారి చెప్పింది పుణ్యక్షేత్రమైన
తిరుపతిలో అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గారి సమక్షంలో చెప్పాడు. కానీ ఆ తర్వాత వారు ఎన్నో మాటలు మార్చారు. మీరందరికీ తెలిసిందే. మన మైనార్టీలకు అది చేస్తాం ఇది చేస్తామన్నారు, కానీ ఇంతవరకు ఏది చేయలేదు. మొన్నటికి మొన్న 1 సంవత్సరం ముందు కడపలో హజ్ హౌస్ ఏర్పాటు చేశాను. ఇంతవరకు దాని స్థితిగతి లేదు. మాటలు చెప్పడంలో దిట్టా చంద్రబాబు నాయుడు గారు, కానీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అదేవిధంగా మీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని మైనార్టీలకు దూరం చేయడానికి అసత్య ప్రచారాలు చేస్తారని చెప్పేసి మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో దీనిపైన ఇది వాస్తవమ్మా. నేను గత 5 రోజుల నుంచి నంద్యాలలో ఉన్నాను, తిరుగుతున్నాను, ముస్లిం సోదరులతో కలుస్తున్నాను. కొన్ని చోట్ల కొంతమంది ఈ విధంగా చెప్పిన దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా శిల్పా మోహన్ రెడ్డి చాలా సౌమ్యుడు. ఎంతోమంది ముస్లింలకు నేను తిరిగేటప్పుడు చెప్పింది, మాకు చాలా సహాయం చేశారు, మసీదులకు డబ్బులు ఇచ్చారు, మ్యారేజ్ ఫంక్షన్ హాల్లకు డబ్బులు ఇచ్చారు, వ్యాపారాల కోసం డబ్బులు ఇచ్చారు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు, ఈ టైలరింగ్ షాపులు టైలరింగ్ నేర్పించడానికి మిషన్ ఇచ్చారు. ఇవన్నీ కేవలం వాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఓడిపోతామనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ దుష్ప్రచారం చేస్తారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పారు శిల్పా మోహన్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు పేదల కోసం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ శిల్పా మోహన్ రెడ్డి గారు నంద్యాలకు ఏమీ చేయలేదని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. నేను వాస్తవంగా నేను నంద్యాల వాసిని కాను, కానీ నా స్నేహితులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది బంధువులు ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు అధికారంలో ఉన్నప్పుడే కాదు, వారు ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా చాలామందికి సహాయం చేశారు. అదే అప్పుడు 2004, 2009లో ఏ విధంగా ముందుకు వచ్చారు, 2014 తర్వాత పార్టీ మారిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా సామాజిక సేవ అనేది వదలలేదు. ఎవరి ఇంటికి పోయినా పెళ్ళి ఉన్నది నా పాపది అని చెప్పి తన వంతు సహాయం చేస్తూ వచ్చాడు. కుల మతాల రాజకీయాలకు అతీతంగా వారు సామాజిక సేవ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కేవలం దుష్ప్రచారమే, వేరే ఏం లేదు. శిల్పా మోహన్ రెడ్డి గారి గెలుపుతో నంద్యాల అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? నంద్యాల అభివృద్ధి కాదు, నాకు తెలిసినందుకు నా రాజకీయ అనుభవం నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతానని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. ఈ ఎన్నికలలో ముస్లిం సోదరులు ఇతరులు అందరూ కలిసి ఈ నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్తే 2019 జరిగే ఎన్నికల్లో కనీసం నాకు డిపాజిట్ అయినా దక్కాలని ఒకే ఒక దృష్టితో ఈ నంద్యాల నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని, అభివృద్ధి చేస్తారని నేను భావిస్తున్నాను. ఇది వాస్తవం కూడా. కనీసం ఈ ఎన్నికల్లో ఇంతటి అధికారంలో ఉండి మేము ఓడిపోయినామంటే ఎందుకు ఓడిపోయినాము, మేమేం పని చేయలేదు కాబట్టి ఓడిపోయినాము. ఆ ఓడిపోవడం ద్వారా 2019 అతనికి కూడా తెలుసు, చంద్రబాబు కూడా తెలుసు, మేము అధికారంలో తెలుగుదేశం నాయకులు కూడా తెలుసు అధికారం రాలేము 2019లో మేమేం చేయలేదని. కనీసం డిపాజిట్లైనా దక్కించుకుంటామనే ఒకే ఒక ఉద్దేశంతో నంద్యాలతో పాటు ఇతర నియోజకవర్గాలలో కూడా వారు అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా టీడీపీ నాయకులు ఓడిపోతారనే భయంతోనే శిల్పా మోహన్ రెడ్డి గారి నామినేషన్ చెల్లదని చెప్పేసి ఆర్ఓకి ఫిర్యాదు చేశారని చెప్పేసి మీ వాళ్ళు చెప్తున్నారు. సో దీనిపైన మీరేం చెప్తారు? ఇది వాస్తవమ్మా. వాళ్ళు ఏదో ఒకటి సాకు కావాలా, ఏదో విధంగా మేము ముందుకు పోవాలా అనే ఒకే ఒక ఉద్దేశం. గెలవలేము, ఓడిపోతామనే భయం పూర్తిగానే, అందుకోసం ఈ దుష్ప్రచారం చేసి. అదేవిధంగా 5 రోజుల నుంచి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి? మైనార్టీలో నేను తిరిగి 90%, 75%లో కలిసిన చాలామంది మహిళలు కానీ ఇతరులు కానీ చాలామంది మాకు శిల్పా మోహన్ రెడ్డి గారు చాలా సహాయం చేశారు. నిన్న నేను ఒక చోట పోతే ఒక అబ్బాయికి కాలిపోయినది, ఇక్కడంతా కాలిపోయినది. మా ఓటు శిల్పా మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి మద్దతు పలకండి అంటే నాయన మేము వేసేది అతనికి. ఈరోజు ఆ అబ్బాయి పక్కనే ఉన్నాడు. ఈరోజు మా అబ్బాయి బతికి ఉన్నాడంటే శిల్పా మోహన్ రెడ్డి గారి పుణ్యమని, అతను ముస్లిమే. అంటే ఈ విధంగా చాలా ఏరియాలో తిరిగినప్పుడు
పెళ్ళిళ్ళకు కానీ ఇల్లు కట్టించడంలో కానీ మ్యారేజ్ హాల్ కట్టించడంలో కానీ చాలా సహాయం చేశారు. తప్పకుండా ఈ దుష్ప్రచారాన్ని పక్కన పెట్టి నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నామా, వాళ్ళు చెప్పలేదు, ఇది వాస్తవం, వారే స్వయంగా చెప్పినారు. శిల్పామోహన్ రెడ్డి నేను మైనార్టీ మీటింగ్లో పోయినప్పుడు చెప్పారు, నేను ఈ ఒక్క చిన్న మాట కూడా మైనార్టీల గురించి చెప్పలేదు, ఇది కేవలం దుష్ప్రచారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ముస్లింలను అణగదొక్కాలని మా భాషను అణగదొక్కాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా ముస్లిం ప్రజలందరూ కలిసి తగిన గుణపాఠం చెప్తారు. ఈ ఎన్నికల్లో వజ్రాయుధం లాంటి తన ఓటు హక్కుని వినియోగించని తెలుగుదేశం చమరగీతం పాడతారు అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇయాస్ గారు, మీ నాయకుడు 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతానని చెప్పేసి చెప్తున్నారు, అదేవిధంగా వస్తున్నారు. సో ఇది శిల్పామోహన్ రెడ్డి గెలుపుకి ఏ విధంగా దోహదపడుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? శిల్పామోహన్ రెడ్డి గారు మొన్న మా నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జరిగిన బహిరంగ సభతోనే వారి గెలుపు ఖాయమైపోయింది. అందులో నైతికతకు విలువ ఇచ్చే నాయకుడు మా నాయకుడు. శిల్పామోహన్ రెడ్డి గారి తమ్ముడు చక్రపాణి రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటే రాజీనామా చేసి కండువా వేసుకొని చెప్పాడు. ఏంటి, పార్టీ ఏర్పడిన నుంచి నైతిక విలువలతో కూడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగానే వారి రాజీనామా తీసుకొనే పార్టీలో చేర్పించడం, ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఎవరికి మేము ఓటు వేయాలా, నైతికతగా మోసాలు చేసే నాయకుడికే అనేది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే ఇంకా బలం పెరుగుతుంది, మెజార్టీ పెరుగుతుంది. గెలుపు మాత్రం ఖాయం, మెజార్టీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మంత్రి అఖిల ప్రియ గురించి మనం మాట్లాడుకుంటే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? భూమా ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకి చాలా సన్నిహిత సంబంధాలు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవం ఇచ్చారు. వారి ఇంట్లో ఇద్దరికి, మళ్ళా భూమా నాగిరెడ్డి బామ్మడికి టికెట్ ఇచ్చారు. అంటే ఎంత అభిమానం ఉంటే వారు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా నాయకుడి పైన వారు చేయడం నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎలక్షన్లు ఉంటాయి, పోతాయి, కానీ ఒకసారి వారి అమ్మ గురించి ఆలోచన చేసుకొని వారి అమ్మ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తుందో, అభిమానిస్తుందో అది గమనించుకోవాల్సింది నేను వాళ్ళకి కోరుతున్నాను. చివరిగా ఒక్క మాట, మీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి విజయ అవకాశాలపై మీరేం చెప్తారు? ఖచ్చితంగా గెలుస్తారమ్మా, భారీ మెజార్టీతో గెలుస్తారు. మా నాయకుడు వస్తున్నారు, అన్న వస్తున్నాడని నవరత్నాలు కూడా ప్రజల్లో పోయినాయి. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇలియాస్ గారు. మీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి నిజంగా గెలవాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పామోహన్ రెడ్డి గెలుపు ఖాయమని చెప్పేసి గల్ఫ్ గవర్నర్ ఇలియాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్.